ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద అధ్యయనం చేస్తున్నాను. ఈ మందు మొక్కల అధ్యయనం కోసము మలేషియా, సింగపూర్, జపాన్, చైనా, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు, 150 పేపర్లు ప్రచురించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మన ఆయుర్వేదంలో ఏ మొక్కలు ఆర్స్నెస్ ఆఫ్ వాయిస్, గొంతులో గరగర లేదా గొంతు కీసుగా మాట్లాడము, సరిగా మాట్లాడకపోవడము, గొంతులో ఏదో తగులుకు ఉన్నట్టు ఉండడము, సరిగా వాయిస్ రాకపోవడము, ఇవన్నీ కూడా ఆర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు. దీన్ని పోగొట్టేదానికి ఏం వాడాలి? చాలామంది ఈ ఫిలిం సింగర్స్ ఉంటారు కదా, సినీ సింగర్స్, వాళ్ళు ఎక్కువసేపు పాడి గొంతు రాసుకుపోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ పౌడర్ని వాడితే అంత ఉపశమనం ఉంటుంది. అది ఏమేమి వాడతారు, ఎలా వాడుకోవాలి చూద్దాము. ఇది నెంబర్ 1 కరక్కాయ, టర్మినేలియా చిబ్బులా అంటారు. కరక్కాయ పౌడర్ తీసుకోవాలి. అలాగే వజ, అకోరస్ కెలామస్ వజ తీసుకోవాలి. అలాగే అతి మధురము అంటారు, గ్లైసిరైజా బ్లాబ్రా, అతి మధురం తీసుకోవాలి. అలాగే వైటెక్స్ అల్టిస్మా లేదా వైటెక్స్ నిగండు వావిలి తీసుకోవాలి. తర్వాత స్టీవియా పౌడరు, స్టీవియా రోబస్టా అంటారు, స్టీవియా తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? ఇదేమో తెల్లవావిలి, వైటెక్స్ నల్లవావిలి, వైటెక్స్ నిగండు, నల్లవావిలి వర్బినేసి కుటుంబానికి చెందిండి. వీటి యొక్క పత్రాలను తీసుకోవాలి. స్టీవియా మొత్తం హోల్ ప్లాంట్ని తీసుకోవాలి. అలాగే అతి మధురము గ్లైసిరైజా గ్లాబ్రా పౌడర్ అది రూట్స్ తీసుకోవాలి. అలాగే వజ రూట్స్ తీసుకోవాలి. కరక్కాయ తీసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ను 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వేడి వాటర్లో కానీ వేడి పాలలో వేసుకొని రోజు రాత్రి పడుకున్న ముందు తాగినామంటే స్మూత్గా వస్తుంది, వాయిస్ స్మూత్గా వస్తుంది. లోపల వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఈ వోకల్ కార్డ్స్ పాడి కొంతమందికి మాట్లాడి అరిగిపోయి ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఆ వోకల్ కార్డ్స్ను స్మూత్గా రన్ చేస్తుంది అనమాట. ఈ పౌడర్ అంతా వోకల్ కార్డ్స్ స్మూత్గా రన్ చేసి పర్ఫెక్ట్నెస్ చేస్తుంది అనమాట. కాబట్టి ఎక్కువగా ఈ సినీ సింగర్స్ ఎక్కువగా ఈ కరక్కాయ పౌడరు, అతిమతం పౌడరు నోట్లో వేసుకొని సప్పరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాయిస్ స్మూత్గా వచ్చేదానికి, వోకల్ కార్డ్స్ అంతా సాఫ్ట్ అయ్యేదానికి. వోకల్ కార్డ్స్ మాట్లాడి రఫ్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాటిని కానీ మనం వాడినా ఉంటే సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. వోకల్ కార్డ్స్ అన్ని సాఫ్ట్గా తయారవుతాయి. దీన్ని వాడడం వల్ల మనకు అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలు అయినా సరే, ఏమి చదువుకోని వాళ్ళు అయినా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడం, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద
గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి